పంజాబ్ కింగ్స్ తో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో ఆర్సీబీ విజయంలో ఫాస్ట్ బౌలర్ జోష్ హేజల్వుడ్ కీలక పాత్ర పోషించాడు. హేజల్వుడ్ 3.1 ఓవర్లు బౌలింగ్ వేసి 6.60 ఎకనామీతో 21 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో ఆర్సీబీ ఫైనల్ బెర్త్ ను ఖాయం చేసుకుంది. ఇప్పుడు ఆర్సీబీ జూన్ 3న టైటిల్ మ్యాచ్ పాల్గొంటుంది. రేపు జూన్ 1న జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్ తర్వాత ఆర్సీబీ ఫైనల్లో ఎవరితో తలపడుతుందో తేలిపోతుంది. ఫైనల్ మ్యాచ్ లో జోష్ హేజల్వుడ్ రెచ్చిపోతే 17 ఏళ్లుగా ఎదురు చూస్తున్న కల నెరవేరుతుంది. ఈ విజయం కోసం కోట్లాది మంది ఫ్యాన్స్ 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. కింగ్ కోహ్లీ ఐపీఎల్ కప్ ఎత్తితే చూడాలని ఫ్యాన్స్ కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. ఈసారి ఆ కల సాకారమయ్యేలా కనిపిస్తుంది. ఇక ఫైనల్ మ్యాచ్ అనంతరం జోష్ హేజల్వుడ్ తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోనున్నాడు. జూన్ 11న ప్రారంభం కానున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో పాల్గొంటాడు. ఈ టెస్ట్ లో గెలిచి ఆస్ట్రేలియా మరోసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గా నిలవాలనుకుంటుంది. ఈ కీలక మ్యాచ్ కి ముందు జోష్ హేజల్వుడ్ ఐపీఎల్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. టెస్ట్ మ్యాచ్ కి సిద్ధం కావాలంటే మైదానంలో గంటల తరబడి బౌలింగ్ ప్రాక్టీస్ చేయాలి. కానీ ఐపీఎల్ ద్వారా నాకు ఆ అవసరం చాలా తగ్గిందని హేజల్వుడ్ పేర్కొన్నాడు.